ఎప్పుడైనా అనిపించిందా కాలం ఒక కీలకమైన మలుపు తీసుకున్నప్పుడు దైవమే స్వయంగా మనిషి రూపంలో ఎందుకు భూమిమీదకు రావాల్సి వచ్చింది అని? ముఖ్యంగా శ్రీరాముడి అవతారం వెనుక ఉన్న దైవిక ప్రణాళిక ఏంటి? దాని లోతుల్లోకి వెళ్ళి అసలు కదేంటో తెలుసుకుందాం. చూడండి, లోకంలో ఎప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో, ధర్మానికి అధర్మానికి మధ్య బ్యాలెన్స్ దెబ్బతింటుందో అప్పుడు దాన్ని సరిచేయడానికి ఎవరోకరు రావాలి గదా. ఆ క్లిష్ట సమయంలో లోకాన్ని కాపాడటానికి, సరైన దారి చూపించటానికి ఒక శక్తి రావాల్సిందే. ఆ శక్తే, ఆ అవతారమే శ్రీరాముడు. సరే, అసలు శ్రీరాముడు రావాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఆయన రాకముందు అంటే త్రేతాయుగంలో లోకంలో పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. అది నిజంగా ఒక పెద్ద ధర్మ సంక్షోభం. అప్పట్లో భూమిమీద ధర్మం మెల్లమెల్లగా కనుమరుగైపోతుంది. అధర్మం రాజ్యమేలుతోంది. ఏటూ చూసినా భయం, అశాంతి. ఋషులు, సాధువులు వాళ్ల యజ్ఞయాగాదులు కూడా సరిగ్గా చేసుకోలేని పరిస్థితి. చివరికి ప్రకృతి కూడా తన దారి తప్పినట్టనిపించింది. ఇంతకీ ఈ అశాంతి అంతటికీ కారణం ఎవరు? ఒకే ఒక్కడు. అవును, ఆ ఒక్కడు రావణుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, రావణుడి బలం కేవలం శారీరకమైనది కాదు. ఆయనకి బ్రహ్మదేవుణ్ణుంచి కొన్ని అద్భుతమైన వరాలున్నాయి. ఆ వరాల గర్వంతో దేవతల్ని కూడా ఓడించేశాడు. ఇక మునుల యజ్ఞాలను పాడుచేయడం, లోకాలను భయపెట్టడం, ఇలా 3 లోకాల్ని గడగడలాడించాడు. అతని పాలనలో అధర్మమనేది ఇక దానికి హద్దే లేకుండా పోయింది. సరే, మరి రావణుణ్ణి ఆపేదెవరు? దేవతల వల్లే కాలేదు గదా. ఇక వాళ్లకి వేరే దారిలేక దేవతలు, ఋషులు అంతా కలిసి ఒకే ఒక ఆశతో మహావిష్ణువు దగ్గరికి వెళ్లారు. నిజానికి వాళ్లు మొదట సృష్టికర్త అయిన బ్రహ్మ దగ్గరికే వెళ్లారు. కాని ఇక్కడే ఒక సమస్య ఉంది. రావణుడికి ఆ వరాలిచ్చిందే బ్రహ్మ. అందుకే ఆయన కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇంక చేసేదేంలేక అందరూ కలిసి ఈ విశ్వాన్ని కాపాడే శ్రీ మహావిష్ణువునే శరణు వేడుకున్నారు. వారి ప్రార్థనలో ఎంత ఆర్తి ఉందో చూడండి. వాళ్ల నిస్సహాయత మొత్తం అందులో కనిపిస్తుంది. ఈ లోకాన్ని కాపాడగలిగేది విష్ణువు మాత్రమే అని వాళ్లకి పూర్తి నమ్మకం. ఇది కేవలం వాళ్లకోసం చేసుకున్న ప్రార్థన కాదు, లోకాన్ని మళ్లీ ధర్మాన్ని నిలబెట్టమని చేసిన ఒక విశ్వవ్యాప్త అభ్యర్థన అన్నమాట. ఆ క్షీరసాగరంలో దేవతల మొరంతా విన్న మహావిష్ణువు చాలా ప్రశాంతంగా వాళ్లకి అభయమిచ్చాడు. ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు నేను వస్తాను అని గీతలో చెప్పినట్టుగా ఆ మాటే వాళ్లకి మళ్లీ గుర్తుచేశాడు. తానే స్వయంగా భూమిమీద పుట్టి రావణుడి కథ ముగిస్తానని వాళ్లకి హామీ ఇచ్చాడు. ఇక కథ ఇక్కడినుంచే అసలైన మలుపు తీసుకుంది. అయితే ఇక్కడే మనందరికీ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అంత శక్తియున్న మహావిష్ణువు ఒక మనిషిగా ఎందుకు పుట్టాలి? ఆయన తలచుకుంటే తన దివ్య శక్తితో రావణుణ్ణి ఒక్క క్షణంలో నాశనం చేయగలడు కదా. మరి ఈ మానవ అవతారం ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం రావణుడికున్న ఒక వరంలోనే దాగి ఉంది. ఇది దేవుడి లీల, ఒక అద్భుతమైన ప్లాన్ అన్నమాట. ఏంటా ప్లాన్? చూద్దాం. ఇదే అసలు పాయింటో. రావణుడు బ్రహ్మ దగ్గర వరం కోరుకున్నప్పుడు దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు ఇలా ఎవ్వరి చేతిలోనూ తనకు మరణం ఉండకూడదని కోరుకున్నాడు. కాని అహంకారంతో మనుషుల్ని చాలా తేలిక తీసుకున్నాడు. ఒక మామూలు మనిషి నన్నేం చేయగలలే అననుకున్నాడు. ఆ చిన్న మిస్టేకే అతని పతనానికి దారితీసింది. సో ఇక్కడే విష్ణు ప్లాన్ ఏంటో మనకర్థం అవుతోంది. దేవతలు వరాన్ని కట్టుబడి ఉంటారు కాబట్టి వాళ్ళు రావణుడిని ఏమీ చెయ్యలేరు. కాని ఒక మనిషైతే చేయగలడు. అందుకే మానవరూపం. ఇది మొదటి కారణం. ఇక రెండోది, ఇంకా ముఖ్యమైంది. కేవలం పైనుంచొచ్చి ఒక రాక్షసుని చంపేసి వెళ్ళిపోవడం కాదు. ఒక మనిషిగా పుట్టి, మనిషిలాగే కష్టాలు పడి, ధర్మంగా ఎలా జీవించాలో ప్రజలకు చూపించాలి. అప్పుడే సమాజంలో ధర్మం మళ్లీ నిలబడుతుంది. ఇక విష్ణువు మాట ఇచ్చినంతే ఆ దైవిక ప్రణాళిక మొదలైంది. అయోధ్యలో ఒక కొత్త ఆశాకిరణం ఉదయించింది. అదే శ్రీరాముని జననం. అయోధ్యరాజు దశరథుడికి పిల్లలు లేరనే బాధ చాలా ఉండేది. అప్పుడు ఋషుల సలహాతో ఆయన పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ యజ్ఞం నుంచి వచ్చిన పవిత్రమైన పాయసాన్ని తన 3 రాణులకు పంచాడు. సరిగ్గా చైత్రశుద్ధ నవమి రోజున కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు. అది కేవలం ఒక రాజుగారికి కొడుకు పుట్టడం కాదు, మొత్తం లోకాన్ని కమ్ముకున్న అధర్మమనే చీకటిని తరిమికొట్టడానికి భూమిమీదకి దిగివచిన ఒక దైవికమైన వెలుగది. యావత్ ప్రపంచానికి ఒక కొత్త ఆశ.
రామావతారమంటే కేవలం రావణుణ్ణి సంహరించడం మాత్రమే కాదు, అది కేవలం ఒక భాగం. దాని వెనుక ఇంకా చాలా లోతైన ఒక ఉద్దేశ్యముంది. అసలు పరమార్థం వేరే ఉంది. అదేంటో చూద్దాం. వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక మాటంటారు, రామో విగ్రహవాన్ ధర్మః. అంటే రాముడు ధర్మానికి నడిచొచ్చిన రూపం. ఆయన ధర్మాన్ని పాటించాడు అనడం కన్నా ఆయనే ధర్మం. ఆయన నడిస్తే ధర్మం నడిచినట్టు, ఆయన మాట్లాడితే ధర్మం మాట్లాడినట్టు. అందుకే ఆయన్ని మర్యాదా పురుషోత్తముడు అంటాం. అంటే మానవులలో అత్యుత్తమమైనవాడు. తనకి దైవశక్తి ఉన్నా దాన్ని పక్కనపెట్టి ఒక సాధారణ మనిషికి ఉండే అన్ని పరిమితులకు లోబడి ఎన్ని కష్టాలొచ్చినా సరే ధర్మాన్ని ఎలా వదలకుండా ఉండాలో చేసి చూపించిన ఆదర్శమూర్తి. ఆయన జీవితాన్ని చూస్తే ఒక కొడుకుగా ఎలా ఉండాలి, ఒక అన్నగా తమ్ముడుగా ఎలా ఉండాలి, ఒక భర్తగా, ఒక స్నేహితుడిగా, ఒక రాజుగా, ఇలా ప్రతి పాత్రలోనూ ఆయనే మనకు ఆదర్శం. తండ్రి ఇచ్చిన ఒక్క మాట కోసం రాజ్యాన్నే వదిలేశాడు. ఆయన జీవితం మొత్తం ధర్మానికి ఒక నిలూటద్దంలాంటిది. కాబట్టి చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే: శ్రీరాముడి అవతారం కేవలం ఒక రాక్షసుడిని చంపడంతో ఆగిపోలేదు. దాని అసలు ఉద్దేశ్యం మనందరికీ, అంటే మానవాళికి ధర్మమార్గంలో ఎలా నడవాలి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా విలువల్ని ఎలా కాపాడుకోవాలి అని తన జీవితం ద్వారా దారి చూపించడం. అదే రామావతారం మనకు ఇచ్చే అసలైన శాశ్వతమైన సందేశం.